వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 13వ వార్డుకు చెందిన 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వారి తండ్రిగారైన సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం చేస్తున్న నియోజకవర్గ అభివృద్ధి సేవా కార్యక్రమాలకు మంచి పాలనకు ఆకర్షితులై గురువారం రోజున బ్రాడీపేట 13వ వార్డులో మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్యం ఫౌండేషన్ అధినేత సత్యం చేతుల మీదుగా లంక శ్రీనివాస్ మరియు 30 మంది వైసీపీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ఇప్పుడు శ్రీని గారి కాళ్ళు ఒకళ్ళ పేరు పిలుస్తారు మీరు ఇలా వచ్చాను తెలుగు వచ్చాను కట్టారావణ గారు ఇలా తిరిగి అలా రండి అలాగే లంక సురేష్ గారు అలా చూడమ్మా అలా చూడు కట్టా దుర్గా ప్రసాద్ గారు మంత్రి గారి నుంచి కావాలండి రామరాజు గారు అలాగే అనుకూర్ దేవరాజు గారు మంత్రి గారి నుంచి కావాలండి అనుకూర్ దేవరాజు గారు అలాగే అనుకూర్ దేవరాజు గారు చెప్పాలి పేరు మణికంఠ మీరు చేకూరు వీరబాబు గారు చేకూరు వీరబాబు గారు చేకూరు మణికంఠ శివగణేష్ గారు చేకూరు శివగణేష్ గారు రావాలి తమ్ముడు శివగణేష్ గారు సుబ్రహ్మణ్యం గారు అభివృద్ధి ప్రసాద్ గారు మంత్రి గారి గురించి వెళ్ళాలండి అలాగే బండి నెక్స్ట్ బన్నీ ఇంకా ఎవరైనా మంత్రి గారు ఏం చెప్పండి అందరికీ నమస్కారం. ఈరోజు లంకసీన్ గారి ఆధ్వర్యంలో 13వ వార్డు అంటే 4 టోటల్ ఇక్కడ ప్రతిపక్ష నేత కొంతమంది ఇంకా అదే పని మీద ఉన్నారు, ఇద్దరిని పట్టుకోవడం, ఇక్కడ ఏం జాయినింగ్స్ అవ్వలేదని చెప్పుకోవడం, వాళ్ళు ఉనికి ప్రశ్నార్థకం అయిన పక్షంలో ఏం చేయాలో తెలియక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నారు. అవి పట్టించుకోవాల్సిన పని లేదు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం మీరు గుర్తించాలి, గతంలో సంక్షేమ పథకాలు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి టైంలో, కానీ అభివృద్ధి వైపు చూడలేదు, ఎక్కడ రోడ్లు వేయను. అదే విధంగా రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో పడి అప్పులు పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఈసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని సుమారు 30 లక్షల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. దాని ద్వారా వచ్చే ట్యాక్స్ రూపేణా
మనం బలపడతాం. రానున్న కాలంలో మన ఆంధ్ర ఫస్ట్ 3 ప్లేసుల్లో ఆర్థికంగా బలంగా ఉండబోతుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ భావితరాల భవిష్యత్తు అంటే సుమారు నేను ఇక్కడికి వచ్చేటప్పటికి అనేక 100 బస్సులు మేము వేసిన 110 బస్సులు వేసినా సరే ప్రతిపది మీరు ఎక్కడో చిన్న యాక్సిడెంట్ అవుతుంటే మీరు వెంటనే కనీసం మాకు చిన్న మాట చెప్పకుండా ఎక్కడో జాయిన్ చేసేసి 2 లక్షలు బిల్లు. ఈరోజు వాసంశెట్టి సుభాష్ గారు, సచిన్ గారు మా వార్డు 13వ వార్డులోకి వచ్చి మా సభ్యులందరికీ వారి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.